పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ప్రస్తుత కాలంలో మనం చూస్తుంటే హ్మ్. చెప్పుకోలేని రోగాలు. హ్మ్. ఓ ఇలాంటి సమస్య కూడా ఒకటి ఉంటుందా? హ్మ్. అసలు మనం ఎవరికీ చూడలేదు. మనతోనే మొదలు అనే ఇలాంటి సమస్యలు చూస్తా ఉన్నాం. అవునమ్మా. చిన్న లేదు, పెద్ద లేదమ్మా. ప్రతి ఒక్కరికి రకరకాల ఆరోగ్య సమస్యలు హ్మ్. ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. హ్మ్. ఇంకా చెప్పాలంటే క్యాన్సర్లు. హ్మ్. వీటి సంఖ్య అయితే రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. అయితే కొంతమంది స్పెషలిస్టులు, డాక్టర్స్ మాట్లాడినప్పుడు మనం వండుకునేది, మనం తినేది. ముఖ్యంగా ఆహారంతోనే కదమ్మా మన ఆరోగ్యం అంతా ఆహారం ఔషధం కూడానమ్మా. ఆ! ఆహారమే ఔషధం. ఆ! ఆ. వాటి మీదే కదా ఆధారపడి ఉంది. హ్మ్. వీటిల్లో పాత్రల విషయం చాలా చర్చనీయాంశమైందమ్మా ఈ మధ్య కాలంలో. అవునమ్మా. మనం వాడే పాత్రలను బట్టే మన హ్మ్. ఆరోగ్యం ఇమిడి ఉంటుందని. అవును. అసలు పూర్వకాలంలో మీ చిన్నప్పుడు మీ హ్మ్. ఇంట్లో హ్మ్. అమ్మ వాళ్ళ ఇంట్లో గాని, లేకపోతే మీకు పెళ్ళైపోయిన తర్వాత అత్తవారింట్లో గాని, నానమ్మ వాళ్ళ ఇంట్లో గాని ఎలాంటి పాత్రలు వాడేవారు? మా చిన్నతనంలో ఇత్తడి గిన్నెలతో వంట చేసేవారమ్మా. హుహు. మరి ఇత్తడి గిన్నెలో పులుసు చారు పెడితే ఎట్లా? ఏం చేసేవారు? రాచిప్పలని ఉండేవి. ఆ! అవునమ్మా. రాయి తొలిచి తయారు చేసినటువంటి చిప్ప. ఆ! అయితే దానికి ఈ ఇత్తడి గిన్నె కన్నా రాచిప్ప, అసలు ఇత్తడి గిన్నెకే కొంచెం ఎక్కువ, రాచిప్పకి మరీ ఎక్కువ. ఎక్కువ సేపు వండాలి. ఆ! అది వేడి అది అవ్వాలి కదా! వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అసలు ఆ రాచిప్పలో చేసినటువంటి పులుసు గాని, చారు గాని ఎంత రుచిగా మా ఉంటాయో. అమ్మమ్మ గారింట్లో ఉందమ్మా. ఉండేది. ఆ! నాకు తెలుసు. అందులో ఉంచేస్తే 2 రోజుల వరకు కూడా పాడవవు. ఏమవ్వదు. అట్లా ఉండేవి. హ్మ్. మంచి రాచిప్పలు తర్వాత కొంతకాలానికి పగిలేవి. ఎందుకంటే అందులో ఏమీ లేకుండా పొయ్యి మీద ఉంటే మాత్రం. హ్మ్. అప్పుడు ఈ గ్యాస్ పొయ్యిలు లేవు గనక కట్టెల మీద పెడుతూ ఉండేవారు. అది నెమ్మదిగా అడుగున బొగ్గులు, పిడకలు వీటితో కాలి బాగా తయారవుతూ ఉండేది. ఓకే. మరి కూరలెక్కడ వేయించేవాళ్ళు? ఆ! అంటే ఇనప మూకుళ్ళు ఉండేవి. ఆహా! ఇనపవి. ఆహా! ఆ ఇనప మూకుళ్ళల్లో వేయించేసుకొని తీసేసేవారు. తీసేస్తే అది మనకి ఇబ్బందేముండదు. హ్మ్. మళ్ళీ తర్వాత వేరే గిన్నెలో పెట్టుకునేవారమ్మా? గిన్నెల్లో అన్నా పెట్టేవారు. లేకపోతే అందులో ఉన్న వెంటనే ఏమవ్వదుగా ఇనప మూకుడు. అదేలే. ఇత్తడైతే కిలుము పడుతుంది గానీ, హ్మ్. ఇనుము వెంటనే పాడవదు. అవును. ఆ తర్వాత దానికి గాలి సోకినప్పుడు మాత్రమే తుప్పు తయారవుతుంది. హ్మ్. ఒకవేళ తుప్పు తయారయ్యినా పెద్ద ప్రమాదం ఏం గాదు. హ్మ్. ఇప్పుడున్నంత ప్రమాదం అస్సలు ప్రమాదం కాదు. అస్సలు కాదు. అట్లా ఉండేవి. తర్వాత రాతిప్పలు పోయినాయి. ఆ పొయ్యిలు అవి తగ్గి కట్టెల పొయ్యి ఉన్నా కొంత కుంపటి, బొగ్గులతో వాడకాలు ఇవి వచ్చాయి. హ్మ్. ఇవి వచ్చిన తర్వాత ఇంకా జర్మన్ సిల్వర్ వాడలేదెప్పుడూను. ఇదే వాడేవాళ్ళు. స్టెయిన్‌లెస్ స్టీలు. అప్పుడుండే స్టెయిన్‌లెస్ స్టీల్‌కి ఇప్పటికి తేడా ఉంది తెలుసా అమ్మా? అవునమ్మా? ఆ! ఆ! అది స్టెయిన్‌లెస్ స్టీల్ అంటే ఇంత మందంగా ఉండేది. చూడ్డానికి వెండిలాగా కనపడేంత బాగుండేది. ఇప్పుడు రాను రాను దాంట్లో కలిపేటటువంటి కాంబినేషన్స్‌లో తేడా వచ్చింది. మీరు 5, 6 రోజులు వరుసగా హ్మ్, పొయ్యి మీద పెట్టండి. అవి నల్లబడుతూ ఉంటాయి. అవును. స్టీలువి కూడా నల్లగా కనిపిస్తా ఉన్నాయి. ఆ! స్టీలువి కూడా ఆ! నల్లగా కనిపిస్తా ఉన్నాయి. అదే గదా! ఆ స్టీల్‌వి. మరి స్టెయిన్‌లెస్ స్టీల్ అని అప్పుడు మేము వాడే వాటిల్లో ఇంత థిక్‌గా ఎంతంటే మన ఇత్తడి గిన్నెలంత థిక్‌గా ఉండేవి. ఆ! హాయిగా ఉండేవి. హ్మ్. ఒకవేళ పెద్ద పెద్ద గిన్నెల్లో వండాలి వాటన్నింటికి ఏ పెళ్ళిళ్ళకో వాటికో పెద్ద పెద్ద గిన్నెల్లో పులుసులు అవి వండాల్సొచ్చిందనుకోండి. హ్మ్. దానికి లోపల కళాయి వేసేవారు ఇత్తడి గిన్నెకి. ఆ! అవును. ఆ కళ చిలుమో ఏదో కళాయి, ఏంటంటారమ్మా? కళాయి. కళాయి అంటారా కళాయి దాన్ని? అంటారు. ఆహా! ఆ కళాయి వేయిస్తే దానివల్ల తొందరగా కిలిమెక్కేది కాదు. హుహు. ఇలా ఉండేది గానీ, ఇప్పుడు ఏమైందమ్మా, ఈ అల్యూమినియం. అల్యూమినియం వచ్చింది. అల్యూమినియం గూడా మొదట్లో ఈ కుక్కర్‌లు తయారైంది దేనికంటే, విమానం రెక్కలతో తయారయ్యాయి అని చెప్పేవాళ్ళు మాకు. హుహు. చాలా మంచిది. మంచిదే. కానీ, కుక్కర్‌లో నేరుగా వండుకున్నారనుకో మీరు, ఏమవుతుంది? ఆ అల్యూమినియం రియాక్ట్ అవుతుంది కదా! ఖచ్చితంగా. అల్యూమినియం లోపలికి వెళ్తుంది కదా! హ్మ్. మీరు అంత దాకా ఎందుకు? అల్యూమినియం గిన్నెలో మీరేదన్నా నీళ్ళైనా సరే పెట్టి చూడండి. బబుల్స్ లాగా వచ్చి చిల్లులు పడతాయి. అవును. అందులో మరి పులుపు, ఉప్పు లాంటివి వస్తే మరీను. అంటే అది రియాక్ట్ అయ్యేదంతా ఆహారంలోకొచ్చేసినట్టే గదా! అల్యూమినియం శరీరానికి ఏమంత మంచిది కాదు. ఏమంత కాదు. అస్సలు మంచిది కాదు. హ్మ్. ఒకవేళ ఇత్తడి లోపలికెళ్ళినా పర్వాలా, ఇనుము లోపలికెళ్ళినా పర్వాలేదు. హ్మ్. ఐరన్ రస్ట్ పెడితే కూడా మంచిది. అందుకే ఏం చెప్తారంటే యాపిల్ కట్ చేసి వదిలేయమంటారు.
యాపిల్ కట్ చేసి వదిలేస్తే బ్రౌన్ కలర్ పైన వస్తుంది. అవును. ఆ బ్రౌన్ కలర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ రస్ట్. ఓకే. దాన్ని తింటే ఐరన్ బాగా వస్తుంది అని. ఓకే. అంచేత అది ఏం పెద్ద ప్రమాదం ప్రాబ్లం కాదు. ప్రమాదం ఏం కాదు. హ్మ్. కాకపోతే తోముకోవటాలు కడుక్కోవడాలు కష్టం. హ్మ్. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ బియ్యం కడిగేసిన తర్వాత గిన్నెలో పెట్టాక ఆ గిన్నె చుట్టూతా ఒక్కసారి తడి చేత్తో ఇలా తుడిచి దాని మీద పొయ్యిలో ఉన్న బూడిద చల్లేవారు. హుహు. బూడిద అతుక్కుపోయేది. ఓకే. దీన్ని పొయ్యి మీద పెట్టి వండితే ఈ మాడిందంతా ఈ బూడిదకి వెళ్ళిపోయి గిన్నె ఇలా తోమేసుకుంటే ఈజీగా వచ్చేసేది. అబ్బా! ఓకే. ఎంత ఈజీ, సింపుల్‌గా అయిపోయేది. సింపుల్గా అయిపోయేది. కానీ ఇప్పుడు పొయ్యి లేదు. అమ్మ అంటే ఉమ్, నాకొక చిన్న అనుమానం. ఇప్పుడు ఉమ్, రాచిప్పలు గానీ, ఉమ్, ఇత్తడి గిన్నెలు గానీ, ఉమ్. పుల్లల పొయ్యి మీద లేతే కుంపటిలో పో కాగిన అంటే వేడైనంతగా గ్యాస్ స్టవ్ మీద అవ్వదంటారా? అవుతుంది కానీ గ్యాస్ చాలా ఖర్చు అవుతుంది. యెస్. ఓకే. గ్యాస్ చాలా ఖర్చు అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఇంకా తేలికైన పనులు కొన్ని కొంతమంది చెప్పారు. హ్మ్. ఇప్పుడు మీకు కుక్కర్లన్నీ మ్యాక్సిమం జర్మన్ సిల్వరే ఉన్నాయి. ఇప్పుడే ప్రెస్టీజ్లో స్టీల్ వస్తున్నాయి, వస్తుంది. అవును. స్టీల్ వచ్చిందమ్మ. వచ్చింది. కానీ దానికి మనం ఏం చేయొచ్చు? ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఇంకా స్టీల్ రాలా హ్మ్. నాకు తెలిసి. అవును. ఎలక్ట్రిక్ కుక్కర్ మామూలుదే వచ్చింది, అవును. జర్మన్ సిల్వర్. మీరు ఎలా వండుకోవచ్చు అందులో? ఇంకొక గిన్నెలో ఇత్తడి పోసుకొని గిన్నె పెట్టుకోండి, అందులో నష్టం ఏంటి? సూపర్. హ్మ్. ఇత్తడి గిన్నె కానీ స్టీల్, ఇత్తడి శ్రేష్టం. ఆ, స్టీలు పర్వాలా పర్వాలా. పర్వాలా. ఇత్తడి గిన్నె పెట్టండి ఎలక్ట్రిక్ కుక్కర్లో. కుక్కర్ నిండా వండాలనేముంది, అంతే. ఇంకోసారి చేసుకుందరు కానీ. ఇత్తడి గిన్నె అందులో పెడితే ఆవిరి ఉడుకుతుంది. పైగా ఎలక్ట్రిక్ కుక్కర్లో ఒక సౌలభ్యం ఏమిటంటే గాలిపోతుంది. హ్మ్. అందువల్ల గాలి నీరు కలిసి మీకు అన్నం ఉడుకుతుంది, అవును. అన్నమో పప్పు. ప్రెషర్ కుక్కర్లో గాలి లేదు. హిందీలో చెప్తాడు ఫటాత హ్మ్. అని. అది అలా ఇలా బద్దలవుతుంది కానీ పప్పు ఉడకడం ఉండదు, బియ్యం కానీ. అంచేత గాలి లేకుండా ఉడుకుతాయి గనక, ప్రెషర్లో ఉడుకుతాయి గనక ఆ ప్రెషర్లో ఉడికింది తిని మనకు కూడా ప్రెషర్స్ వస్తుంది. ఖచ్చితంగా అమ్మ. అంచేత ప్రెషర్ కుక్కర్ వాడడం అంత శ్రేయస్కరం కాదు అన్నట్టు పరిశోధనలు చెప్తున్నటువంటి మాట. హ్మ్. ఇక మరి మట్టి పాత్రల విషయం ఏంటమ్మా? మట్టి పాత్రలు కూడా పొయ్యి అవి మీరు వాడేవారా? మీకు అలవాటు ఉందా? అంటే అంటే మాకు చూసారా? మేము చూసాం. మట్టి పాత్రలు ఏంటంటే ఒకసారి అందులో అన్నం వండితే మడికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరాదు, మళ్ళీ రేపటికి ఆహా! జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆహా! అంచేత అందులో వండేవాళ్ళు కాదు. కాకపోతే ఎప్పుడు పులుసు అవి పెట్టేవాళ్ళు. హుహు. పెట్టి అంటు కాదుగా అది పులుసు, అదే. అది పెట్టి దాన్ని వాళ్ళే కడుక్కుని మడిగా దాచుకునేవాళ్ళు. ఆహా! అది ప్రత్యేకం. ఓకే. పాలకుండలన్నీ మట్టితోనే ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే వేసవికాలం రాగానే హ్మ్. పిల్లలకి మట్టి కుండలో అన్నం వండి దాన్ని కొయ్య తడ్డుతో మాత్రమే తిప్పి పిల్లలకి పెట్టేవాళ్ళం. చలవ, లోపల ఉన్న వేడి కాస్త పోతుంది. ఓహ్! తప్పనిసరిగా ఆ! మట్టి సమ్మర్లో మాత్రం కూడా పిల్లలకి దేవుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరాదు. నిన్న వండిన కొండి వాళ్ళకి పనికిరాదు. దాన్ని ఓకే. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దానికి మడి మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. అందువల్ల ప్రత్యేకంగా పిల్లలకి మడి అవసరం లేదు పొద్దున్న చద్దన్నాలు పెట్టడానికి అని చెప్పి దానికి వండి పెట్టేవారు. మేమంతా ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడు అట్లా తిన్నవాళ్ళమే. ఓకే. మట్టి కుండలో అన్నం వండి చక్కగా తెడ్డుతో వడ్డించటం అన్నది. హ్మ్. అలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల పిల్లలకి వేడి వచ్చేస్తూ ఉంటుంది కదా బాగా, అవును. ఆడుకుని అవిను వేసవి కాలంలో అది పోయి చలవ చేసి చాలా హాయిగా ఉంటారు, దుఃఖముక్కల్లా ఉంటారు పిల్లలు అని అన్నమాట. అది అంచేత మట్టి మంచిది. ఇప్పుడు కూడా వండుకోవచ్చమ్మా. ఆ! పొయ్యి మీద పెట్టచ్చు, కొంచెం ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుందని తప్ప హాయిగా వండుకు పెట్టుకోవచ్చు. అమ్మ మీరు ఇత్తడి చూసారు, రాచిప్పలు చూసారు, ఆ. యాహ్! కంచుతో మాత్రం ప్రమాదం స్టెయిన్‌లెస్ అమ్మా. స్టీల్ ఆ, చూసారు, ఉమ్. మట్టి చూసారు. కంచు మాత్రం మనం పొయ్యి మీద పెట్టుకోము కదండీ! ఎందుకు కదమ్మా? పగిలే అవకాశం ఉంది, ఆ! కొంచెం బ్రిటిల్ అది. తర్వాత అందులో కిలుం పట్టే అవకాశం, తొందరగా కిలుం పడుతుంది అన్నం కన్నా. ఓకే. అదే ఇత్తడి కన్నా తొందరగా కిలుం పడుతుంది, అందుకని వాడరు. అప్పటి ఆరోగ్య సమస్యలు మీకు తెలుసు. ఉమ్, ప్రెజెంట్ జనరేషన్ ఇప్పుడు వాడుతున్న పాత్రల్ని చూస్తా ఉన్నారు. ఎక్కువగా అల్యూమినియంలోకే వెళ్ళిపోతున్నాం. అవును. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలను కూడా చూస్తా ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మాకు అప్పట్లో మేము విన్నది ఏంటంటే అల్యూమినియం లోపలికి వెళ్ళంగానే వచ్చేది మొట్టమొదటిది మోకాళ్ళ నొప్పులు. హుహు.
నేను విన్నది హోమియోపతి వైద్యులు చెప్పినటువంటి మాట, మోకాళ్ళ మోకాళ్ళ నొప్పులు రాగానే మీరు ఎలా కుక్కర్లో అన్నం వండుకుంటారా అని అడుగుతారు మొదటి ప్రశ్న. వాళ్ళు అవును అంటే అల్యూమినా అని ఒక మందు ఉంది హోమియోపతిలో, అది ఇచ్చి ఇహ నుంచి మీరు అల్యూమినం వాడకండి అని చెప్పడం నేను విన్నాను. ఓకే. అది నేను విన్న మాట చెప్తున్నాను. అంచేత మొదటి విషయం అల్యూమినియం వాడడం వల్ల మొదటి ప్రధానంగా అందరికీ వచ్చేది మోకాళ్ళ నొప్పులు. అంచేత అది రాకుండా ఉండాలి అంటే మోకాళ్ళ నొప్పులు మన దగ్గరికి రాకూడదు, చక్కగా కూర్చోగలగాలి, మెట్లెక్కగలగాలి, దిగగలగాలి, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే కాళ్ళ మీద పడుకోబెట్టుకోగలగాలి, వాళ్ళతో ఉయ్యాలు కాలి మీద ఉయ్యాలు లోపగలగాలి అనే కోరిక ఎవరికైనా ఉంటే అల్యూమినియం పాత్రల్లో కనీసం ఇవాళ నుంచి భోజనం వండకండి, తినకండి. తప్పకుండా. ఇవి వండడమే కాదమ్మా, ఈ స్విగ్గీల్లో వాటిల్లో తెచ్చుకునే దాంట్లో కూడా అల్యూమినియం ఫాయిల్స్లో వస్తున్నాయి. అవును. మనం వేడిగా కావాలని అడుగుతాం, వాళ్ళు వేడిగా అల్యూమినియం ఫాయిల్లో పెట్టించిన తర్వాత పరిస్థితి ఏమిటమ్మా? ఒక్కొక్కసారి అదే వాసన కూడా అనిపిస్తా ఉంటదమ్మా. హ్మ్. ఆ రేఫ్ అది అదే ఏదైతే పెడతారో మెటాలిక్ స్మెల్ వస్తుంది. అవును, అవును. మెటాలిక్ స్మెల్ వస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఆరోగ్యం కావాలి అంటే హాస్పిటల్స్కి వెళ్ళి సూదులు పెట్టించుకుని గొట్టాలు పెట్టించుకుని అవస్థపడే కన్నా కొంచెం భోజనం మన విషయంలో చేతిలో ఉన్న పని. ఉంది కదా, ఇది కొంచెం జాగ్రత్త పడచ్చుగా. తప్పకుండా. కాకపోతే కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది. ఉమ్. అవని ఆ, హాస్పిటల్ బిల్ కన్నా ఎక్కువ కాదు కదా, అది కదా. అది లెక్క. ఈ విధంగా ఇంకా ఆలోచించాలి. ఆలోచించచ్చు. సోలార్ పెట్టుకోవచ్చు కదా మీరు. అవకాశం ఉంటే. అది సోలార్ ఇవి ఉన్నాయమ్మా, సోలార్ కుక్కర్లు ఉన్నాయి కదా. ఉమ్. వానలు పడితే ఏమో ఎక్కువ వానలు పడితే చెప్పలేం కానీ, లేకపోతే మామూలు ఇలాంటి ఎండకు కూడా ఉంటుంది. తీసుకెళ్ళి బయట పెట్టేయండి, ఆ బియ్యమును ఆలుగడ్డలు పెట్టేస్తే ఒక గంటలో బ్రహ్మాండంగా ఉడుకుతాయి, మనం ఏ రకమైన ఇంధనం వాడకుండానే. Yes. ఖర్చు లేదు. ఇంకా చాలా కూరలు రకరకాలుగా వండుకోవచ్చు అందులో. ఆహా. దానికి తగిన పాత్రలు ఉన్నాయి. ఓకే. అసలు బుట్టలాగానే ఉంటుంది. అదైతే అల్యూమినియంలో చేసి ఉంటుంది. ఆహా. అదే వేడి రిఫ్లెక్ట్ అవ్వడానికి అదే అందులో పెట్టుకునే గిన్నెలు మనకి ఇష్టం మీరేం వచ్చినట్టు. వాడతారమ్మా ప్రెజెంట్? మీరు ఎలాంటి గిన్నెలు వాడుతున్నారు? నేను ప్రెసెంట్ అమ్మా అన్నం ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుకోవడానికి ఇత్తడి గిన్నె పెట్టి దాంట్లో వండుకుంటాను అన్నం. ఆహా. కూరలు అవి? కూరలు అవి మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ మూకుట్లో వేయిస్తా. ఈ ఇనపది ఉంది కానీ కొంచెం పాడయింది, కొత్తది కొనుక్కోవాలి. ఓకే. రొట్టెలు దోశలు వేయాలంటే ఇనప పెనం మీద వేస్తా. ఆహా. దోశలు చేసినా రొట్టెలు వేసినా ఇనప పెనాలు ఉన్నాయి, వాటి మీద చేస్తాను. ఉమ్. ఒక మూకుడే కొంచెం పాడైంది, అందుకని స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ బాటమ్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, ఓకే. దాంట్లో వాడతాను. సాధారణంగా ఈ టెఫ్లాన్ కోటెడ్ ఇవి వాడను నేను. ఇవి ఇవి కూడా డేంజర్ కదా. చాలా భయంకరం. టెఫ్లాన్ కోటెడ్ సిల్వర్ స్టన్ ఏదో ఉందమ్మా, అది యాక్చువల్గా అదొక రకమైన స్టోన్ తో తయారు చేసింది, అది వాడచ్చు. ఓకే. ఆప్షన్స్ ఉన్నాయమ్మా. మీరు అన్నట్లుగా మనం కొంచెం సెర్చ్ చేసి కాస్త దృష్టి పెడితే ₹1 కొనేటప్పుడు ఎక్కువ అయ్యి ఉండొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే కొత్తది వచ్చిందంటే మనం కొనేసుకోవాలనుకుంటాం, దాని మంచి చెడుల గురించి ఆలోచించట్లా. అవును. ఒక్కసారి అది కూడా మనము ఆలోచిద్దాము, దీనివల్ల మేలా హాని అని ఆలోచించి అప్పుడు తీసుకుందాము. అయినా అంత తొందరగా షిఫ్ట్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఉమ్. మనకి పురాతనంగా వస్తా ఉన్నాయి కదా ఉమ్. మనకి, ఉమ్. వాటిల్లోకి వెళ్తే చాలా మంచిది అంటారు. అది కూడా చెప్తారు, నెమ్మదిగా ఉడికినటువంటి దానికి ఉండే ఆహారపు విలువ హడావుడిగా ఉడికిన దానికి ఉండదు. అవును. 6 నెలల పంటగా వరి తిన్నంత కాలం ఎక్కువ కాలం బతికాము, 3 నెలల పంటలు వేయడం మొదలెట్టాక ఆయుర్దాయం తగ్గుతోంది. అంతే, ఏదైనా దేనికదే. అంతే. అదే రైట్ అమ్మా. తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. చాలా అవసరం అమ్మా. నమస్తే. నమస్తే.